దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు డీలిమిటేషన్ ముచ్చట్ల మీద జోరు చర్చలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో సహా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో గరం గరం రాజకీయం నడుస్తున్నది. ఇసొంటి టైంలో ఏ పార్టోలు ఆ పార్టోలతో కలిసి నడుస్తారు, మీటింగ్లు పెట్టుకుంటారు, ఎట్లా ముంగటికి పోవాలనే చర్చలు జరుపుతారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ తీరు గమ్మత్తుకున్నదట. అదేందో చూద్దాం పాండ్రి. लक्ष्मण सर हूड आ रहा है यार ये लो మనోడు పోయి మంది గుంపులు కలిసినట్టు మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏంది బీజేపీ పార్టీలతో దోస్తాను కట్టినట్టు తిరుగుతున్నాడని అనుమానపడుతున్నారట కాంగ్రెస్ పార్టీలు. దేశంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కనిపించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమి నేతలతోని విందులు చేస్తున్నాడు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎమా లేకుంటే ఎన్డీఏ కూటమి సీఎమా అర్థం కాకుంటున్నదని నెత్తెంటికలు విక్కుంటుండ్రట. ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్టు ఇంటాండు అనే పేరున్నది. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీలతోనే ఎక్కువ దోస్తాను చేస్తున్నాడు అనే బద్నాము ఉన్నది. అవన్నీ తప్పు అన్నట్టు మెదలాలే గాని అట్టుకు జుట్టు కోసుకున్నట్టు వాళ్ళతోనే ఇంకింత ఎక్కువ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఓ దిక్కు దక్షిణ భారతదేశానికి బీజేపీ సర్కార్ అన్యాయం చేస్తున్నదని మాట్లాడి అదే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తోని చేతులు కలిపి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది పాకిస్తాన్ ఏర్పాటుతోని సమానం అన్నట్టు తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడితే దాని మీద గట్టిగా ఒక్కసారి కూడా మాట్లాడకపోవుడు కాదు. ఆ తేజస్వి సూర్యను ఎన్కేసుకొని వచ్చిన బీజేపీ ఎంపీలతోని చేతులు కలిపితే ఎట్లన్నట్టు? సెంటర్ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పోయిండు. సరే ఓ పెన్లో పేరెంటమో అంటే పోయి రావచ్చు గాని దేశంలో నువ్వా నేనా అన్నట్టు రాజకీయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇట్లా వాళ్ళతోని కాల్చుడు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇటు తెలంగాణ వాదులకు అస్సలు నచ్చుతలేదట. ఏందో ఏమో పోన్రి, రేవంత్ సార్ చేస్తున్న పనులు ఊహాతీతం అన్నట్టే ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో లేదు అన్నట్టు చేస్తున్నారు ఏపీ లీడర్లు. డీలిమిటేషన్ తోని దక్షిణాదికి నష్టం జరుగుతుందని లోకమంతా లబలబలబ మొత్తుకుంటా అంటే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇటు జగన్మోహన్ రెడ్డిలు పోటీ పడి మరి సెంటర్ సర్కార్కు చెయ్యి అందిస్తుండ్రు. ఊరందరిది ఒక దారి అయితే ఊసుకాన్లో ఇంకో దారి అన్నట్టు చేస్తారు ఏపీ లీడర్లు. దక్షిణ భారతానికి దక్కాల్సిన హక్కులకు తూట్లు పడుతున్నాయి రా బాబు అని అందరు మొత్తుకుంటా అంటే బాబు గారు, జగన్ గారు వాటితో మాకు నష్టం ఏం లేదన్నట్టు మాట్లాడుతారు. మహిళా రిజర్వేషన్ల పేరుతోని డీలిమిటేషన్ తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారని అంతా గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం సెంటర్ సర్కార్ సంకల చేరినట్టు ధర్నా చేస్తున్నాడు. మహిళా బిల్లు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పార్టీలు ద్రోహం చేసినాయని రోడ్డెక్కిండు. అందరూ కూడా ముందుకు వచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. అయ్యా చంద్రబాబు, ఒడ్లు వాగులా పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టు దక్షిణ భారతదేశ హక్కులు ఎక్కడ పోతే నాకేంది, నా కడుపు నిండితే చాలు అనుకుంటే ఎట్లా సారు? పార్లమెంట్లో పెట్టే బిల్లులు ఒక్క మహిళా రిజర్వేషన్ల మీదనే కాదని నీకు తెలుసు. దాని పేరుతోని దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కూడా తెలుసు. అయినా ఏ రోటికాడ మాట ఆ రోటికాన్నే అన్నట్టు ఇప్పుడు నీ అధికారం కోసము, బీజేపీ పార్టీల మేర్బాని కోసము వాళ్ళ మోసంలో భాగమైతే ఎట్లా సారు? తర్వాత తరాలు నిన్నేమని తలుచుకుంటాయి సారు? మోడీ సార్ కంటే నువ్వేమన్నా తక్కువ అనుభవం కలిగినోనువా? దక్షిణ రాష్ట్రాలకు బాగా ఎంపీ సీట్లుంటే మీరు ప్రధానమంత్రి కాకపోదువా? ఎందుకు సారు అన్ని నీకు తెలుసని ప్రజలకు తెలిసినా కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసుడు? బాబు సార్ పరిస్థితి ఇట్లుంటే జగనాల్ సార్ లెక్కలు ఇంకో తిరుగుని. మహిళా రిజర్వేషన్ బిల్లులు అడ్డుకున్న వాళ్ళు ఏం సాధించిండ్రు? ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అయితే ఏపీకి తెలంగాణకు ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చేటి, కానీ తర్వాత జనాభా లెక్కల ప్రకారం అయితే సీట్లు తక్కువ వస్తాయి, మనకే నష్టం జరుగుతుంది అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అయ్యా జగనాల్ సారు, నష్టము ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది కాదు. దక్షిణాది రాష్ట్రాలను ఏలిన సీఎంలు జనాభాను కంట్రోల్ చేసిండ్రు, ఇక్కడి రాష్ట్రాల ఆదాయం పెంచిండ్రు, జనాలకు చదువులు చెప్పించిండ్రు. సెంటర్ సర్కార్ చెప్పినట్టు అన్ని కంట్రోల్ చేసుకున్నాం. 6 ఏళ్లు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలి అన్ని తీర్ల మంచిగా చేసిండు. నువ్వు కూడా 5 ఏళ్లు ఏపీని ఏలిను. ఏదో ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలను డెవలప్ చేసుకున్నాం. అసొంటప్పుడు కష్టపడ్డది మనం, ఖర్చులు చేసేది వాళ్లకు అన్నట్టు దేశంలో పరిపాలన జరుగుతుంటే దాని మీద మాట్లాడకుండా లెక్కలు చెప్తే ఎట్లా సారు? ఉత్తరాది 1-2 రాష్ట్రాల చేతుల దేశం మొత్తం భవిష్యత్తును పెడితే నష్టం జరుగుతుందనే ఆలోచన చేయకుండా మన హక్కుల గురించి మాట్లాడకుండా
లెక్కలు చెప్తే ఎట్లా సారు? ఇక పవన్ కళ్యాణ్ ముచ్చటనైతే చెప్పనే వద్దబ్బా. జనసేన పార్టీ పెట్టిన కొత్తలో దక్షిణాది అని మాట్లాడినోడు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అందుకే ఏపీ లీడర్లు అంటే బీజేపీ అని పేరు వచ్చింది. బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు ఏపీలో బీజేపీ పార్టీని మోస్తున్నారు. వాళ్ళకు దక్షిణాది హక్కుల కంటే ఎక్కువ బీజేపీ పార్టీయే ముఖ్యం అన్నట్టు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇసోంటి లీడర్లతోని దక్షిణ రాష్ట్రాలకు హక్కులు ఎట్లా దక్కుతాయో ఏమో పోన్రి.